దగ్గరికి రాగానే నాకేమనిపించిందంటే ఇక్కడ నుంచి చూస్తే సాయంత్రానికి ఇంటికి వెళ్తానా లేదా అనిపించింది. మెయిన్ అసలు ఏ మొక్క చూడాలో అర్థం కావట్లేదు. ప్రతి మొక్క చూస్తుంటే కన్నులకి అసలు పండగగా ఉంది. అనుమతిస్తే ఇక్కడ ఉండిపోతానండి. అసలు ఈ పూల మొక్కలు సినిమాలలో ఆ సాంగ్స్లో అలా చూడడమే. ఇటు చూస్తుంటే వాటి పేర్లు కూడా అడగక్కర్లేదు, చూస్తే చాలు. ఏం చెప్పాలో తెలియట్లేదు. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ప్రతిది కూడా ఆల్రెడీ ఫ్రూట్స్కి రెడీ అయిపోయి ఉన్నాయి ప్రతి మొక్క కూడా. ఇక మనం వేసుకుంటే అది ఎప్పటికోసం తెలియదు, కానీ ఇవి కృషి చూస్తుంటే నాకు ఈ మొక్కలన్నీ తేవడము, అవి పెంచడము, మళ్ళీ ఇట్లా వచ్చిన వాళ్ళకి చూపించడం ఎండలో తిరిగి, మనకంటే అలవాటు. అదంతా చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకేం చెప్పాలి కూడా మాటలు రావట్లేదు అసలు. మొక్కలన్నీ చూస్తుంటే ఇవన్నీ కలెక్ట్ చేయాలంటే నా జన్మ సరిపోదు, అది మాత్రం నిజం. చాలా బాగున్నాయండి. నేను గార్డెన్ విజిట్ చేసినాక నేను చాలా ఫ్రూట్స్ మొక్కలు చూసాను. నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్తగా ఫ్రూట్ మొక్కలు వేసుకోవాలంటే ఫస్ట్ మేడం గారికి సజెషన్ తీసుకొని ఇక్కడ వస్తాయా లేదా, అంటే నేను ఫ్లవర్ గురించి మాట్లాడడానికి కరెక్ట్ పర్సన్ కాదు, వచ్చి అది చెక్ చేసుకొని ఓకే ఇది వస్తుంది అంటే ఎక్స్పెరిమెంట్ చాలా చేస్తున్నారు అనమాట. అంటే ఆవిడ అభిప్రాయాలని సరే అనుభవాల్ని తీసుకొని ఎవరైనా తెలంగాణ చుట్టుపక్కల ఎవరైనా ఈ ఎన్విరాన్మెంట్కి ఇది వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయాలి. అండ్ ఆర్గనైజింగ్ అనమాట. ఈ సిమెంట్ అంటే ఎంతో ఓపుకుంటే మాత్రం ఈ సిమెంట్లు తొట్టులు కానీ కట్టడం కానీ ఆ మట్టిని మళ్ళీ వేయడం కానీ అంటే ఏమంటారు ఆ శ్రమ, నాకు శ్రమ ఇన్ని గంటలు కష్టపడ్డారు అన్న శ్రమ కనిపిస్తుంది ప్రతి దానికి వెనుక ఒక ఎంతో శ్రమ. ప్లస్ అవన్నీ అంటే అల్లుడి చెట్లకి ఇలాంటి పందిరి పెడితే బాగుండొచ్చు, ఇలాంటి పందిరి పెడితే ఆ థాట్ ప్రాసెస్ అనేది అంటే మనకి రెడీమేడ్గా మేడం గారి దగ్గర ఐడియాస్ని అయితే స్టీల్ చేయొచ్చు, చెట్లను స్టీల్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి మీకు పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు నేను ఏదో పేపర్లోనూ ఫోటోలో చూసినవన్నీ ఇక్కడ చూసాను. రసగంధ కావచ్చు, లేదంటే స్టీవియా కావచ్చు, లేదంటే తులసిలో టైప్స్ కావచ్చు, ఇంకా యాపిల్స్ అఫ్కోర్స్ నేను వేస్తున్నాను కానీ వస్తాయా రావా లేదా. ఇంకా పండ్ల మొక్కలు అయితే ఏమో ఇంకా ఫ్లవర్కి నాకు అంత తెలీదు, వాటి గురించి మాట్లాడలేదు. మొత్తానికి లిటిల్గా మంచి ప్లేస్ మన హైదరాబాద్లో. సో ఏదో ఎలాగా చూస్తారో అనేది, కానీ చాలా కృషి ఉంది, అంటే ఎన్నో పని గంటల వ్యయం ఉంది ఇక్కడ. సో అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. నేను ఇప్పుడు చూసిన తోటల్లో ప్రైవేట్ ఓన్డ్ వాటిలో ఇదే బెస్ట్ అని చెప్పచ్చు. నాకు ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే. డాడీకి మా అమ్మమ్మ గారికి బాగా ఇంట్రెస్ట్. తెనాలి ఈ ప్లేస్ మీకోసం ఉండింది. అసలు ఏది చూడాలో తెలియట్లే నాకైతే నిజంగా చెప్తుంటే. టైం ఇక్కడే ఉంటాను, మా అమ్మకు చెప్పాను ఉదయాన్ని వస్తా, నేను ఇంక రానమ్మా అక్కడే ఉండిపోతాను. అసలు